తెలంగాణ సమగ్రాభివృద్ధికి పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం ముందుకు వెళ్తున్నామని అన్నారు సీఎం. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము.